హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు నీట్ యూజీ 2026 రాసి ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ కాకుండా వెటర్నరీ కోర్సులో బీఎస్సీ అంటే బీవీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, అదేవిధంగా ఏహెచ్ అంటే ఇక్కడ ఏహెచ్ అంటే ఏంటంటే యానిమల్ హస్బెండరీ. ఏహెచ్ అంటే యానిమల్ హస్బెండరీ. సో యానిమల్ హస్బెండరీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అయితే ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా VCI 2026-27 అకాడమిక్ ఇయర్కి ముఖ్యంగా 15% ఆల్ ఇండియా కోటా వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే విడుదల చేసింది. దీంట్లో ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఈ కౌన్సిలింగ్ ద్వారా రికగ్నైజ్డ్ వెటర్నరీ కాలేజెస్లో బీవీఎస్సీ ఆర్ ఏహెచ్ అడ్మిషన్స్ కోసం 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్కి నీట్ యూజీ 2026 మెరిట్ లిస్టు ఉపయోగించనున్నారు. ముఖ్యంగా ఎవరైతే నీట్ క్వాలిఫై ఉంటారో వారి కోసం స్పెషల్గా ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఎన్ని వెటర్నరీ సీట్స్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, రిజర్వేషన్ ఏంటి, కౌన్సిలింగ్కి ఎన్ని రౌండ్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, స్టే వేకెన్సీ రౌండ్లో ఫీజు ఎంత ఉంటుంది, రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది అనేది ఏ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుందో చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ముఖ్యంగా చూద్దాం ఒకసారి. దీంట్లో డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, దీని యొక్క కోర్స్ 5 years ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనాలిటీ ఇండియన్స్కి ఎంత, ఓవర్సీస్ సిటిజన్ అయితే ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వారికి ఎంత ఉంటుంది, రిపోర్టింగ్ అడ్మిషన్స్ ఎప్పుడు చేయాలి, సో ఇక్కడ రిజర్వేషన్ సీట్స్ అనేవి ఎంత % ఉంటాయి, సో ఇక్కడ కన్వర్షన్ సీట్స్ ఎన్ని ఉంటాయి, సో ఇలాంటి మొత్తం ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీవీఎస్సీ, సో ఇక్కడ బీవీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ఏహెచ్ యానిమల్ హస్బెండరీ. ముఖ్యంగా అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అనేది యానిమల్ హస్బెండ్ అనేది ఈ కోర్సు మొత్తం డ్యూరేషన్ టోటల్గా మనకి 5 years నుంచి 5.5 years అయితే మనకి ఈ కోర్సు డ్యూరేషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇంట్రడక్షన్లో ఇవ్వడం జరిగింది. సో కోర్స్ అనేది మనకి టోటల్గా 5.5 years ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా డ్యూరేషన్ చూసుకుంటే 5.5 years అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద డ్యూరేషన్ ఆఫ్ బీవీఎస్సీ and animal husbandry degree course is 5.5 years, which is included compulsory internship of 1 year. సో 1 year internship అనేది ఉండాలి. సో ఇక్కడ ఇలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సీట్స్ అనేవి మనకి ఆల్ ఇండియాలో 15% కోటా మొత్తం. ఇక్కడ టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ అడ్మిషన్, ఈ అడ్మిషన్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద టోటల్ 858 సీట్స్ అయితే అండర్ 15% కోటా. సో ఇక్కడ 15% కోటాలో విల్ బి అవైలబుల్ ఫర్ ద కౌన్సిలింగ్ అడ్మిషన్స్ ఆర్ రికగ్నైజ్డ్ వెటర్నరీ కాలేజెస్ డ్యూరింగ్ 2026-27. డీటెయిల్స్ ఆఫ్ ది సీట్ మ్యాట్రిక్స్ మే బి సీన్ ఎట్ Annex 2. సో ఇక్కడ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ అ కాలేజ్ కేటగిరీ విల్ బి అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ మీకు క్లియర్గా థంబ్నెయిల్లో ఇస్తాను. సో ఈ వెబ్సైట్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా 15% ఆల్ ఇండియా కోటాలో మొత్తం 858 సీట్స్ అయితే కౌన్సిలింగ్కి అవైలబుల్గా ఉన్నాయి. ఈ సీట్ రికగ్నైజ్డ్ వెటర్నరీ కాలేజెస్లో ఉంటాయి. సో ఇందులో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ రికగ్నైజ్డ్ వెటర్నరీ కాలేజెస్ రెండు ఉండవచ్చు. కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ అనేది కాలేజ్ వైజ్ గాను మరియు కాలేజ్ వైజ్ సంబంధించి VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కౌన్సిలింగ్ పోర్టల్ అయితే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ కౌన్సిలింగ్ సమయంలో వ్యాలిడ్ రీజన్స్ వల్ల సీట్ సంఖ్య మారే అవకాశం కూడా ఉందని VCI ఈ బులెటిన్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ వీటికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్, సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్గా ఇచ్చారు. ద నేషనల్ క్యాండిడేట్ షుడ్ బి ద ఇండియన్ నేషన్. సో ఇక్కడ వీరు భారతదేశానికి సంబంధించిన వారు అయితే ఉండాలి. సో ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ ఒకసారి చూసుకుంటే మొట్టమొదటిగా క్యాండిడేట్స్ అనేవారు నీట్ యూజీ 2026 క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా 10+2లో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఎవరైతే 10+2 క్వాలిఫై ఉండాలి, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయి ఉండాలి. జనరల్ కేటగిరీ సంబంధించి 50% అయితే ఉండాలి. ఇక్కడ జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50% మార్క్స్ అయితే ఉండాలి. SC అండ్ ST క్యాండిడేట్స్కి 47.5 ఇది మనకి
క్వాలిఫికేషన్ సంబంధించి మన యొక్క పర్సంటేజ్లు ఉండాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, అడ్మిషన్ పూర్తిగా నీట్ యూజీ 2026 మెరిట్ ర్యాంక్ ఆధారంగా అయితేనే ఉంటుంది, ర్యాంక్ ఆధారంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఇతర ప్రత్యేక మెరిట్ లేదా వెయిటేజ్ పరిగణలోకి అయితే తీసుకోరు. ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఓవర్సీస్ సిటిజన్ అదేవిధంగా ఇండియన్ ఆరిజిన్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఒకసారి చూడాలి. అదే ఇక్కడ ఏజ్ లిమిట్ అడిగారు. ఇక్కడ ముఖ్యంగా ద క్యాండిడేట్ అనేవారు 31 డిసెంబర్ 2026 నాటికి 17 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టు అటైన్డ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ ఆఫ్ 17 years యాజ్ ఆన్ 31 డిసెంబర్ 2026. అంటే ఇక్కడ డిసెంబర్ 31 2026 నాటికి మ్యాక్సిమం 17 సంవత్సరాలు అయితే పూర్తి. అంటే ఇక్కడ ఏజ్ అవైలబిలిటీ విషయంలో ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అని ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ నేషనాలిటీ అని క్లియర్గా ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ నేషనాలిటీ, సో ఇక్కడ నేషనాలిటీ అంటే సాధారణంగా మనం క్యాండిడేట్స్ అనేవారు ఇండియన్ నేషన్ అయి ఉండాలి, ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఓవర్సీస్ అదేవిధంగా ఓసీఐ కానీ పిఐఓ క్యాండిడేట్స్ కూడా 15% కౌన్సిలింగ్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే వారు రిక్వైర్డ్ ప్రూఫ్ అయితే సమర్పించాల్సి ఉంటుంది, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, సో ఓవర్సీస్ సిటిజన్స్ ఆర్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ వారు అయితే అప్లై చేయొచ్చు, కానీ ప్రూఫ్ అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేది ప్రూఫ్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. మరి కౌన్సిలింగ్లో పర్పస్లో అయితే జనరల్ కేటగిరీగా వాళ్ళని పరిగణిస్తారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ పారాగ్రాఫ్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఫీజు మరియు ఇతర కండిషన్స్ మాత్రం రెస్పెక్టివ్ యూనివర్సిటీ కానీ కాలేజ్ ప్రకారమే రూల్స్ ప్రకారమే ఉంటుంది. సో ఇది అభ్యర్థులందరూ గమనించాలి. సో ఇక్కడ ఫిజికల్ డిజబిలిటీ, సో ఇలా ఇవి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూనివర్సిటీలో మనకి రిజర్వేషన్ అనేది సీట్స్ అనేది ఎంత ఉంటాయని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ స్టూడెంట్స్కి 15% రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీకి 5.5% ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి 10% ఉంటుంది, అదేవిధంగా ఓబీసీ 27% అయితే ఉంటుంది. సో ఈ ఒక్కసారి రిజర్వేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వీటికి సంబంధించి ఎస్సీ 15, ఎస్టీ 7.5, ఈడబ్ల్యూఎస్ 10, ఓబీసీ 27. ఇక్కడ ముఖ్యంగా ఓబీసీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సెంట్రల్ లిస్ట్లో ఉన్న నాన్ క్రిమిలేయర్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ రిజర్వేషన్కి అర్హులు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సెరమనీ లేయర్ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఓబీసీ లేదా సెంట్రల్ ఓబీసీ లిస్టులో లేని క్యాండిడేట్స్కి జనరల్ కేటగిరీగా మెన్షన్ చేయబడుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారు. సో వారికి ముఖ్యంగా 5% అనేది హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ముఖ్యంగా ఇక్కడ ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. కౌన్సిలింగ్లో ముఖ్యంగా సో కన్వర్షన్ సీట్ సంబంధించి ఇవి క్యాస్ట్ వైజ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కౌన్సిలింగ్లో షెడ్యూల్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ముందుగా చూసుకుంటే కౌన్సిలింగ్లో ఎన్ని రౌండ్లు ఉంటాయి. సో ఇది ప్రొసీజర్ సంబంధించి కౌన్సిలింగ్లో ముఖ్యంగా రిజర్వేషన్ తర్వాత మనం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మొత్తం 3 స్టేజెస్ అనేది జరుగుతుంది. ఈ 3 స్టేజెస్లో మనం ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ తర్వాత ఫీజు పేమెంట్ ఉంటుంది. సో ఇది అభ్యర్థులు గమనించాలి. సో ఇక్కడ రౌండ్ 1 తర్వాత మనం సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకొని సీట్ వచ్చిన క్యాండిడేట్ అలాటెడ్ కాలేజీలో షెడ్యూల్ ప్రకారం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది రౌండ్ 1 సంబంధించి. నెక్స్ట్ రౌండ్ 2 కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ రౌండ్ 1లో ఈ రౌండ్ 1 సంబంధించి రిజర్వేషను ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ రౌండ్ 1 సంబంధించి ఇది. రౌండ్ 2లో చూసుకుంటే ముఖ్యంగా సో రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ సమయానికి అలాటెడ్ కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేస్తే రౌండ్ 2లో రీచాయిస్ ఫిల్లింగ్ ద్వారా అప్గ్రేడ్ కోసం పార్టిసిపేట్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. రౌండ్ 1లో రిసిగ్నేషన్ చేసి ఫీజు చెల్లించిన క్యాండిడేట్స్కి రౌండ్ 2లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ చేయని ఫ్రెష్ క్యాండిడేట్స్ రౌండ్ 2లో పార్టిసిపేట్ అనేది చేసి ఫీజు పేమెంట్ చేయవచ్చు. సో ఇక్కడ రౌండ్ 2 సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చి అవసరమైన సమయంలో కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలి. అంతేకాక ఫర్దర్ కౌన్సిలింగ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అదేవిధంగా రౌండ్ 2లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోతే ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ డేట్ను అస్సలు మిస్ చేయకండి. సో ఇక్కడ స్టే రౌండ్ అంటే ఏంటో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ స్టే రౌండ్ కోసం ఇచ్చారు. దీంట్లో రౌండ్ 2 పూర్తయిన తర్వాత వేకెంట్ సీట్స్ మిగిలిన స్టే రౌండ్ ద్వారా కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ స్టే రౌండ్స్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది ఉండదు కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్సే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ మనకి ఫీజ్ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫీజ్ పర్టికులర్స్లో చూద్దాం ఒకసారి. సో ఫీజ్ పర్టికులర్ చూసుకుంటే ముఖ్యంగా జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ వీరికైతే మనకి 50,000 అయితే ఉంది. సో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అయితే ఫీజ్ పర్టికులర్స్లో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50,000 ఉంది. ఇక్కడ ద స్టే రౌండ్ 50,000 ఫర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ. సో ఓబీసీ క్యాండిడేట్స్కి జనరల్ అభ్యర్థులకి. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 25,000 అయితే ఉంది. ఫీజ్ పేమెంట్ రూల్స్ చాలా జాగ్రత్తగా ఫాలో చేయాలి. స్టే రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చి సో ఆ టైంలో కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే పార్టిసిపేషన్ ఫీజు అనేది ఫార్ఫిట్ అనేది అవుతుంది. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ రాకపోయినా లేదా అలాటెడ్ సీట్కు ప్రిస్క్రైబ్ టైంలో రిపోర్ట్ చేసి అడ్మిషన్ తీసుకున్న సో ఇక్కడ అప్లికబుల్ కండిషన్స్ ప్రకారం స్టే రౌండ్ ఫీజు అనేది రిఫండ్ చేయబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు సంబంధించి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఫీజెస్ అయితే ఇవ్వడం జరిగింది. ద ఫీజ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టే రౌండ్ కోసం, అదేవిధంగా పార్టిసిపేషన్ ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం 1,000 రూపీస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 900, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అదేవిధంగా ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అయితే ఉంది. స్టే రౌండ్స్ మాత్రం ఇక్కడ ఫీజు ఎక్కువ ఉంది, 50,000, 25,000. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఓన్లీ స్టే రౌండ్స్కి ఎక్కువ ఫీజు ఉంది. అదేవిధంగా మామూలుగా జనరల్గా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్కి అయితే ఫీజెస్ అనేది రిజిస్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అదనంగా ఉండవచ్చు. ఒకసారి ఈ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకుంటే కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్ అవుతుంది చూసుకోండి. పేమెంట్లో బులెటిన్లో నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ అనేది మోడ్స్ అనేవి పేర్కొన్నారు కాబట్టి క్యాష్, చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ ద్వారా కానీ అదేవిధంగా సంబంధించి యూపీఐ పేమెంట్స్ కానీ అదేవిధంగా నెఫ్ట్ ఫామ్ కానీ మోడ్ అలౌడ్ కాదని బులెటిన్లో ముఖ్యంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి పేమెంట్ చేసే ముందు అఫీషియల్ పోర్టల్లో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి తప్పకుండా వెరిఫై చేసుకోండి. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ ఫీజెస్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ ఫీజు స్ట్రక్చర్ అనేది వీసీఐ అనేది నిర్ణయించబడదు. కాబట్టి ఫీజు అనేది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్, యూనివర్సిటీ, కాలేజ్ రూల్స్ ప్రకారమే ఉంటుంది. అందువల్ల ప్రైవేట్ కాలేజ్ చాయిస్ ఫిల్లింగ్ చేసే ముందు ట్యూషన్ ఫీజు మరియు ఇతర ఛార్జెస్ గురించి కాలేజ్ యూనివర్సిటీ వద్ద వెరిఫై చేయాలని వీసీఐ సూచించింది. ముఖ్యంగా డాక్యుమెంట్స్ అనేవి ఏమి డాక్యుమెంట్స్, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్స్ ఫర్ ద వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ అడ్మిషన్. సో ఇక్కడ అడ్మిషన్ చేసేటప్పుడు మనం ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనేది నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డ్, ర్యాంక్ కార్డ్ ఇష్యూడ్ బై ది ఎన్టీఏ, ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ ఆర్ పాన్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి. సో ఇక్కడ 4th పాయింట్లో డేట్ ఆఫ్ బర్త్, స్కూల్ సెకండరీ ఎగ్జామినేషన్ సో సర్టిఫికేట్స్లో ఉంటుంది. అదేవిధంగా 12+2 మార్క్ షీట్ అనేది ఇంటర్మీడియట్ మేమో, సర్టిఫికేట్స్ ఫర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇదొకటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, 1 పోస్ట్ కార్డ్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ కావాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా మనకి చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ కాలేజ్ అలాటెడ్ లిస్ట్ ఒకటి, అలాటెడ్ అటెండ్ అయిన లాస్ట్ కాలేజ్ అటెండెడ్ సర్టిఫికేట్ అంటే సో ఇలాంటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ అనేవారు షుడ్ ఆల్సో ప్రొడ్యూస్
ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ఇఫ్ అప్లికబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్. సో దీనికి సంబంధించి ఓసీఐ కానీ ఓపీఐకి అప్లికబుల్ అయితే సంబంధిత కార్డు, అంటే ఎవరైతే మనకి అవుట్ ఆఫ్ ఇండియా లేదా ఆరిజిన్ ఆఫ్ ఇండియా సో ఇలా ఉన్న స్టూడెంట్స్ అయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ లీగల్ జస్టిస్ కాలేజెస్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ వెబ్సైట్ కూడా క్లియర్గా ఉంది. సో ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఈ వెబ్సైట్ ద్వారా మనకి రిజిస్ట్రేషన్ కానీ మిగతా అన్ని ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ చేసే ముందు కేర్ఫుల్గా చాయిస్ ఫిల్లింగ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత చాయిస్ లాక్ చేయడానికి ముందు అవసరమైన సార్లు ఆప్షన్స్ అనేది ఇంటర్చేంజ్ అనేది చేసుకోవచ్చు. కానీ వన్స్ చాయిస్ లాక్డ్ సేవ్ చేసుకున్న తర్వాత చేంజెస్కి లేదా అన్లాక్ చేయలేరు. అందువల్ల లాక్ చేసే ముందే కాలేజ్ పేరు, గవర్నమెంటా ప్రైవేటా స్టేటస్ చూసుకోండి, కేటగిరీ, ఫీ స్ట్రక్చర్, మీ ప్రిఫరెన్స్ అనేవి మరియు నీట్ ర్యాంక్ దృష్టిలో పెట్టుకొని చాయిసెస్ అనేది వెరిఫై చేయండి. చాయిస్ లాకింగ్ తర్వాత ప్రింట్అవుట్ డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ప్రధానంగా సో ముఖ్యంగా ఏం చేయాలంటే స్టూడెంట్స్ అనేవారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫీజు చేసి కంప్లీట్ ప్రాసెస్ మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను. నీట్ 2026 క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ మీరు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ యానిమల్ హస్బెండరీ చదవాలని అనుకుంటే వీసీఐ కౌన్సిలింగ్ తప్పకుండా ట్రాక్ చేయండి. అఫీషియల్గా వీసీఐ కౌన్సిలింగ్ పోర్టల్లో vcadmissions.nic.in అనే కౌన్సిలింగ్ షెడ్యూల్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సురేష్ జువాలజీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నీట్ వెటర్నరీ కౌన్సిలింగ్ 2026 గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముఖ్యంగా 858 వెటర్నరీ సీట్స్ అయితే కాలేజ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ కేటగిరీ వైజ్గా సీట్స్ కౌన్సిలింగ్ అనేది షెడ్యూల్లో చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. ఈ విషయాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.